వార్తను హైలైట్ చేసింది. ఇవాళ మొట్టమొదటిసారి తెలుగు పత్రికలన్నీ అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి పాజిటివ్ వార్తలు రాయడం ప్రారంభించినాయి. జగమంతా సంబరంలా భక్తి పార్వశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12:20కి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ప్రాణప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 మంది పాల్గొనున్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆదివారంతో ముగిశాయి. చాలామంది ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య నిర్వహించనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు ఈ మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒక వేదికపై చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది. రామమందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. రామజన్మభూమి భూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించిన వారెవరూ హాజరు కావడం లేదు. గడ్డగట్టే చలిలోనూ దేశంలో నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకు అతీతంగా పలువురు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకలను వీక్షించనున్నారు. దేశ విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. వాషింగ్టన్ DC, ప్యారిస్ నుంచి సిడ్నీ వరకు పలు ఆలయాల్లో ఓ పండుగలా నిర్వహిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక కార్టూన్ కూడా, ఒక సామాన్యుడు గుండెను చీల్చుకుంటే రాముడు ఉన్నాడు అన్నటువంటి కార్టూన్ కూడా ఒక మంచి కవరేజ్ ఇచ్చింది ఈనాడు ఇవాళ.